ఈ కంపెనీ మొత్తం ఉత్పత్తి చేసే కార్యకలాపాల ఉన్నటువంటి 2024 ప్రాసెస్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ అవుట్పుట్ ఉత్పత్తి చేసే డెవలప్ చేస్తాను చెప్పి మాట్లాడతాము. దీంట్లో 200 మందికి ఇది ఓవరాల్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో దీన్ని స్థాపించబడతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రిషన్ ఫుడ్ అన్నీ కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. మరి చైనాలో ఎక్కువగా ఈ పంట పండించబడుతుంది. మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన పరిస్థితి. భూమికాల్లో ఉండి ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం కనుక ఎక్కువ డెవలప్ చేసినట్లయితే రైతులకు ఏం చేసి బెనిఫిట్స్ కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అక్కడ అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాన్ని దృష్టి పెట్టాలి. మరి మంచి కానివ్వండి అధికారులు కానివ్వండి మొట్టమొదటి కూడా జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్కింగ్ ఎప్పుడైతే టూరిజం ఇష్టపడతారో ల్యాండ్ పార్కింగ్ చేస్తూ అది డెవలప్ అవుతుంది. కాబట్టి దాని సమానంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు చేస్తాం. అమరావతిలో రాష్ట్రంలో అమరావతి హోటల్ 200 కోట్ల పెట్టుబడి 400 మందికి ఉద్యోగాలు 150 హోటల్ హోటల్ని స్థాపించడానికి ముందుకు అదే జిఎస్టీ హోటల్స్ ఇస్తాం. అరకువారిలో 55 కోట్ల పెట్టుబడితో 90 మందికి ఉద్యోగాలు లభించే ఒక అంశాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆమోదిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా అందించాల్సింది సపోర్ట్ చేయాల్సిన ప్రమోషన్ వర్గాలకు చెందిన స్వయం కృషితో పనిచేసి తన సొంత భూమి కొనుగోలు దాంట్లో దాదాపు నిర్మాణం చేస్తానికి 13 ఎకరాల భూమిని డెవలప్ చేస్తానికి మరియు ముఖ్యమంత్రి గారు ఇది పూర్తి చేసి అంతేకాకుండా ఒక సూచన కూడా ఆలోచన కూడా చెప్తారు. ఈ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ భూమిని డెవలప్ చేయడానికి రాష్ట్రంలో అయితే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ పార్ట్నర్షిప్ ఇచ్చింది. ఈ హోటల్స్ డెవలప్ చేసి అది అవుట్లో తీసుకొచ్చి అంటే నిర్మాణం చేసి పనిపిస్తే ఆ ప్రాపర్టీస్ లో 50% రైట్స్కి భాగస్వామ్యం కలుగుతుంది. బాగుంటుంది అని కూడా ఆలోచించాలని కూడా అధికారులు ముఖ్యమంత్రి చేస్తాను. అదే శ్రీ వెంకటేశ్వర చాలా పాత్రలు అధికారులు మంచి మరియు ఇప్పటికే 4-5 హోటల్స్ ఇస్తారు. దాంతో పాటు ఆపోజిట్ రోడ్డు ఆపోజిట్ సో ఇప్పటికే 4 స్టార్ హోటల్స్ అదేవిధంగా మంత్రాలయంలో ఒక స్టార్ హోటల్ని నిర్మిస్తా ఉన్నారు. మొదలై మంత్రాలయంలో ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేస్తారు. ఇప్పుడు వారు మనకు తీసేయడం చాలా పుణ్యక్షేత్రం. అక్కడ దూర ప్రాంతాలు చేసే వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ కూడా తీసుకోవాలి మనం చూస్తాము. మరి ఈ ప్రభుత్వం ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా
constraints ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఈ క్షేత్రంలో ఈ హోటల్ స్టార్ హోటల్ ముందుకు వచ్చారో 53 కోట్ల పెట్టుబడి 126 రూమ్లు స్టార్ హోటల్ ముందుకు వచ్చారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని సదరంలో హోటల్ సెంటర్ అమరావతిలో 170 కోట్ల పెట్టుబడితో 158 స్టార్ హోటల్ ఏర్పాటు చేసుకోవాలి. దాని మూలంగా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్తున్నాము. దానికి ప్రతిపాదన కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్తున్నాం. మహిళా కొత్త వలసలో రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ 150 కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు 200 భూములు ఉన్న రిసార్ట్స్ చేయడానికి ప్రతిపాదిస్తున్నాం. దానికి కొన్ని రోడ్లు అది వాళ్ళు కోరారు. మెయిన్ రోడ్ నుంచి ఆ రిసార్ట్స్ అవకాశం ఉంటే దాన్ని కూడా పాజిటివ్గా రైల్వే ఇంపార్టెన్స్ గూగుల్ సంబంధించిన గూగుల్ గూగుల్ దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని దాదాపు 480 రూపాయలు 3 ప్రాంతాలు మొత్తం పెట్టుబడి 87,500 కోట్ల పెట్టుబడితో పూర్తిగా దీంట్లో ఉన్నందుకంటే ఈ గూగుల్ కొన్న ఆర్థిక పరిస్థితి 83,500 కోట్ల రూపాయలు కూడా కంపెనీల నుంచి పూర్తిగా ఈక్విటీ చేస్తూ అడిగిన చిన్నదాగుల మండలం గాంధీ అతితత్వంలో 3 అతిపెద్ద డేటా సెంటర్స్ ఏర్పాటు చేసి ఆమోదించింది. ఈ సెంటర్స్ కి 480 ఎకరాలు 3 కోట్లు కలిగి దానికి వాడే ఇన్సూరెన్స్ ద్వారా భూమిని ఏంటంటే మొత్తం భవిష్యత్తులో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీ సర్వీసులు డేటా సెంటర్ కెపాసిటీ సర్వీస్ కూడా ఎక్కువ కెపాసిటీతో మన విశాఖపట్నంలో డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతుందని చెప్పి మరి భవిష్యత్తులో అన్నింటిలో ఎంతైతే డేటా సెంటర్ ఫోకస్ చేస్తున్నాయో ఆ డేటా సెంటర్ కెపాసిటీ మన విశాఖపట్నం సాధించబోతే కూడా మనకు ఈ డేటా సెంటర్కి సింగపూర్ లేకపోతే కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడికి కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ని కూడా తీసుకుపోతాం. ఆ కేబుల్ రెండు మన విశాఖపట్నం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి 2 కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే చెన్నై కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ కేబుల్స్ కెపాసిటీ కూడా పూర్తి అయిపోయిందని నాకు అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు అయితే కొత్తగా కేబుల్ ఎదుగుతుంటే సముద్ర గర్భంలో ఈ రైతు గూగుల్ చాలా ఎక్కువ కెపాసిటీ కాబట్టి ఈ గూగుల్ ఈ రైలు డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు కూడా ఏర్పడే అవకాశం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాభావం ప్రభుత్వమైనా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి,
సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి కావాల్సిన ఎన్ని సంపాదించిన రాష్ట్రానికి ఆదాయం సంపాదించే మార్గాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటే ఆవశ్యకత కూడా తీసుకోవాలి. ఇదిగో ఈ లక్ష 15,000 పెట్టుబడితో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేయడం సంక్షేమ పద్ధతి చేస్తున్నాము అది కూడా మరి సబ్సిడీలు అవుతుంది కూడా కొన్ని సందర్భాల్లో తెలియజేస్తాను. అదేవిధంగా ఇమాజినేటివ్ బిజినెస్ సొల్యూషన్ విశాఖ కార్పొరేట్ పాడులో ఐటీ లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రపోజ్ చేస్తున్నాం. ఆ ప్రపోజల్ కూడా సంపాదిస్తుంది. ఎందుకంటే రావడం మూలంగా ఇవన్నీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఎక్కువగా రావడానికి డిపార్ట్మెంట్ సెంటర్గా చేసుకుని వారి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని కూడా మేము భావిస్తాము. ఈ సంస్థకి 4.5 ఎకరాలు 2 కోట్ల సంవత్సరాలు ఎకరం మన ప్రభుత్వం సంస్థలు తీసుకొని సంస్థలో అడ్వాన్స్ సర్పంచ్ కాంప్లెక్స్ 2,000 కోట్ల పెట్టుబడి సంస్థని ఈ సిమెంట్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ మీద 2,000 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగాలు దాన్ని కూడా అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటిక్ కంపెనీ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4,900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది కలెక్టర్ సాధిస్తాం చాలా ఆమోదించారు. మరి ఈ సంస్థ ఆటో ఇండస్ట్రియల్ కంపెనీ మరియు మరి మెరైన్ పాయింట్ ఇవన్నీ కూడా